వైద్యానికి అమ్మ స్పందిస్తున్నారనే మాటేగాని అమ్మని చూసొచ్చి నోరు మెదిపిన వారు లేరు. చికిత్స పూర్తయ్యాక కూడా అమ్మకి కొన్ని నెలలు రెస్ట్ అవసరం అంటున్నారే కానీ ఆమె ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన సమాచారం లేదు. ఎక్కడికి తరలించాల్సిన అవసరం లేదంటూనే సింగపూర్ డాక్టర్లు, ఎయిమ్స్ వైద్యులు చెన్నై అపోలోకి చేరుకుంటున్నారు. బాగా దగ్గర అనుకున్న వారికి కూడా ఆమెను చూసే అవకాశం దొరకటం లేదు. అమ్మ కోలుకోవాలనే అంతా కోరుకుంటున్నారు. కానీ ఎన్నాళ్ళిలా? అమ్మ స్థానంలో పగ్గాలు చేపట్టే వారసులు ఎవరు? తమిళనాడు సీఎం జయలలిత చికిత్స కోసం చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరి 2 వారాలు గడిచిపోయింది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎన్నో వదంతులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు భావోద్వేగాలు. పురిచి తలైవి త్వరగా కోలుకోవాలి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పూజలు, మొక్కులు. జయలలిత కోలుకుంటే అందరికీ ఆనందమే. కానీ అమ్మకి సుదీర్ఘ కాలం పాటు విరామం అవసరమైతే, ఆరోగ్య పరిస్థితి సహకరించకపోతే ఆమె తర్వాత ఎవరనేదే జవాబులేని ప్రశ్నగా ఉంది. పురిచి తలేవి ఇష్టసఖి శశికళ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారన్న సమాచారం తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఆమెతో పాటు మరికొందరికి తప్పితే అమ్మ చికిత్స పొందుతున్న ఐసీయూలోకి ఎవరికీ అనుమతి దొరకటం లేదు, ఒక్క డాక్టర్లకి తప్ప. జయలలిత వారసులు ఎవరనే విషయం ఇప్పటిదాకా బహిరంగంగా చర్చకే రాలేదు. ఇన్నేళ్లు పార్టీ నేతలు ఎవరూ కలలో కూడా ఆ ఆలోచన చేయలేదు. కానీ ఇప్పుడు ఏఐడీఎంకే వర్గాలతో పాటు మిగిలిన రాజకీయ పక్షాల్లోనూ అమ్మ తర్వాత ఎవరైనా చర్చకి తెరలేచింది. ఆరోగ్య పరిస్థితి ఇంతగా దిగజారాక తన తర్వాత పార్టీ బాధ్యతలు ఎవరు స్వీకరించాలో, ప్రభుత్వాన్ని ఎవరు నడిపించాలో అమ్మకు ముందే ఓ అంచనా ఉందన్న ప్రచారం జరుగుతోంది. తన అనారోగ్య తీవ్రతని ముందుగానే అమ్మ గుర్తించి ఉంటుందని, అనివార్య పరిస్థితుల్లో సంక్షోభానికి తావివ్వకుండా, రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా తన వారసులెవరనే దానిపై అమ్మకి ముందే ఓ క్లారిటీ ఉందంటున్నారు. మధ్యలో ఎన్నాళ్లు అంతరాలొచ్చినా అప్పుడు ఇప్పుడు అమ్మకి అత్యంత ఆంతరంగికురాలుగా ఉన్నారు శశికళ. అమ్మ ఆసుపత్రిలో ఉన్నా ఆమెను చెరువుగా గమనిస్తోంది, నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది ఆమెని. పాలనా యంత్రాంగానికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ పరిస్థితి తమ అదుపు తప్పకుండా చూసుకుంటున్న మరో మహిళ షీలా బాలకృష్ణన్. కేరళకి చెందిన షీలా 1976 ఐఏఎస్ బ్యాచ్ అధికారిని. 2 ఏళ్ల క్రితం రిటైర్ అయిన షీలపై ఎంతో నమ్మకంతో సలహాదారుగా నియమించుకున్నారు జయలలిత. అమ్మ ఆరోగ్య పరిస్థితులపై, వదంతులపై రాష్ట్రమంతా టెన్షన్ గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో షీలా సూచనల్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆసుపత్రిలో చేరకముందే షీలా బాలకృష్ణన్ ఆదేశాల్ని పాటించాల్సిందిగా జయలలిత నుంచి అధికార యంత్రాంగానికి మౌలిక ఆదేశాలు అంది ఉంటాయన్న చర్చ జరుగుతోంది. కేవలం అధికారులే కాదు, పార్టీ నేతలు, కేబినెట్ మంత్రులకు కూడా షీల మాటే వేదవాకులా ఉందంటున్నారు. జయలలితకి చికిత్స జరుగుతున్న గది సమీపంలోనే రూంలో ఉంటూ పాలనా యంత్రాంగాన్ని పర్యవేక్షిస్తున్నారు ఈ సీనియర్ అధికారిని. అక్రమాస్తుల కేసులో జయలలితకి శిక్ష పడినప్పుడు 1కి 2 సార్లు ఆమెకి విశ్వాసపాత్రుడైన పన్నీర్ సెల్వం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయ్యారు. అమ్మకి క్లీన్ చిట్ రాగానే మళ్లీ అంతే వినమ్రంగా ఆ పదవిని ఆమెకు అప్పగించారు. మిగిలిన నేతల్లా జయకి తక్షణ వారసులు ఎవరూ లేకపోవడంతో తర్వాత ఎవరైనా సందేహానికి ఎవరికి తోచిన సమాధానం వారు వెతుక్కుంటున్నారు. జయలలిత దత్తపుత్రుడు సుధాకరానికి కూడా అమ్మని చూసేందుకు పర్మిషన్ దొరకలేదు. చివరికి జయం మేనకోడలు దీపా జయకుమార్ ని కూడా అనుమతించలేదు. అమ్మ ఆరోగ్య పరిస్థితి వెల్లడించాలి అంటూ కొందరు కోర్టెక్కగా విపక్షాలు కూడా అదే డిమాండ్తో ఉన్నాయి. విచిత్రంగా ప్రముఖ హీరో అజిత్ పేరు వినిపిస్తుండటం తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం అంటున్నారు. పెద్దగా ప్రచారం జరగకపోయినా మొదటి నుంచి అమ్మతో అజిత్ టచ్ లో ఉన్నారని, అతనిపై జయలలిత అన్నాడీఎంకే భవిష్యత్తుపై చర్చించారని సమాచారం. అయితే రాజకీయ అనుభవం లేని అజిత్ అంత పెద్ద బాధ్యతని ఎలా మోస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. సినిమా హీరోగానే రాజకీయాల్లోకి వచ్చారు ఎంజీఆర్. సినీతారగా ఉంటూ ఆయన అడుగుజాడల్లో పార్టీని, ప్రభుత్వాన్ని తన కనుసైగల్లో నడిపే స్థాయికి ఎదిగారు జయలలిత.
ఖచ్చితంగా అమ్మ రాజకీయ వీలునామా రాసే ఉంటారని, తప్పదనుకున్న పరిస్థితుల్లో అది బయటకొచ్చే అవకాశం ఉందని, అమ్మ వారసులెవరో దాంతోనే తేలిపోతుందని పార్టీ కేడర్తో పాటు ప్రభుత్వ పెద్దలు కూడా భావిస్తున్నారట.